అపోస్తుల కార్యములు 20:36 అంతలో పడ్డ యుద్ధము యెహోవాదే పాట. టన్ 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 ఎఫ్ ఆమె కార్డు నాకు ఇస్తావే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా 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 హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. ఓయ్ రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ఇశ్రాయేలీయులు మోకాల్లోని ప్రార్థన చేయగా అరణ్యములో దేవుడంట వారికి మిద్యానీయుల మీద విజయాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఎవరి శత్రువులు కన్నా నాకైతే తెలియదు. వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు మిద్యానీయులు అనా పలానా వాళ్ళు నేను చెప్పకాకండి, మళ్ళీ బయటికి చెప్పకాకండి వాళ్ళ శత్రువులు. ఒక సేవకుడు పోయి నేను సాక్ష్యం చెప్తా అందరినీ చెప్తానాడంట. ఏదో నేను రక్షింపబడకుండా ఆ అమ్మాయిని ప్రేమించిన, ఈ అమ్మాయిని ప్రేమించిన, ఈ మీద తిరిగిన, ఆమె వాళ్ళు పెళ్ళి అయ్యి వాళ్ళ భర్తలు ఊరుకుంటారా? చెప్పులు తీసుకొని కొడతారు. మనం ఏదైనా చెప్పేటప్పుడు దేవుని జ్ఞానం ఉండాలి మనకు. హల్లెలూయా. నువ్వే నా శత్రువు, అదో పలానావే నా శత్రువు సార్ అని పాస్టర్ అని చర్చిలో చెప్తే జుట్లు పట్టుకొని కుట్టుకోక ఏమన్నా ఉంటుందా? అట్లా చెప్పుకోకూడదు. ప్రార్థన చేయాలి. ఎవరైనా మనల్ని బాధించే వారి గురించి ఏం చేయాలి? ఏం ప్రార్థన అంట? మోకాళ్ళ ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి అపోస్తల కార్యం 20:36. అతనిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతను చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు గోడ వరకు, ఆమేన్, ఓడ వరకు. హల్లెలూయా. ఇక్కడ మోకాళ్ళ ప్రార్థన ఏం చేసింది తెలుసా? విశ్వాసులకు సేవకునికి మధ్య ఆ ప్రేమను చూపెడతా. హల్లెలూయా. పౌలు మోకరించి వాళ్ళందరి గురించి ప్రార్థన చేసి కన్నీటితో ఇక మీరు నన్ను చూడరు అని చెప్పాడంట. చెప్తూనే విశ్వాసులందరూ ఏడ్చి ప్రార్థన చేశారు. పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మళ్ళీ రావాను మా దగ్గరికి. చూడండి విశ్వాసులు ఎలా ఉంటారో చూడు. దేవుని ప్రేమ తెలుసుకున్నారు మోకాళ్ళు ఉండి ప్రార్థన చేయడం ద్వారా. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే దేవుని ప్రేమ ఎలాంటిదో కూడా నువ్వు స్వయంగా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎజ్రా గ్రంథం 9:5 ఇంకొక మాట. ఈ మోకాళ్ళ ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూసుకుందాం. పేతురు మోకాళ్ళుండి ప్రార్థన చేసి తబితాను లేపాడంట. మోకాళ్ళుని ప్రార్థన చేసిన కుష్ఠరోగి బాగుపడ్డాడంట. మోకాళ్ళుండి కృంగిన స్థితిలో ప్రార్థించిన ఇశ్రాయేలీయులు మిద్యానీయుల మీద జయాన్ని పొందుకున్నారంట. పౌలు మోకరించి ప్రార్థన చేయగా విశ్వాసుల యొక్క ప్రేమను పొందుకున్నాడంట. ఎజ్రా చూడండి 9:5. సాయంత్రపు అర్పణ వేళలో శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును
పై దుప్పటిని విప్పుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి హీనుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చేరకును తోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. ఎజ్రా ఏం చేస్తున్నాడు తెలుసా? వారున్న ఆ స్థితిని బట్టి, పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి మోకాల్లోనే ప్రార్థన చేస్తున్నాడంట. కొంతమంది అయితే ఏం పాపాలు ఒప్పుకోరు కానీ పరిశుద్ధులుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. పాస్టర్ దగ్గరికి వస్తానే యాక్షన్లన్నీ. మన పితరుల దగ్గర నుంచి చేసిన పాపాలు ఏం ఒక్క రోజులో పోతాయా? చిన్నగా పోతాయా? ఎవరు గొప్ప కాదు, నేను గొప్ప కాదు, మీరు గొప్ప కాదు. మన పితరుల దగ్గర నుంచి చేసే పాపాలు ఏం చిన్నవే అవి. ఎంత గొప్ప పాపాలు చేసి మనమే చూసింటాం కల్లారా. మన అబ్బా జేజులు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చేసిన పాపాలు, వీటన్నిటిని ఏం చేయాలో మనం ఒప్పుకోవాలి. మోకరించి ప్రార్థన చేసి, దేవా మా పితరులు ఇది ఈ విధంగా వాళ్ళు శ్రమ పడ్డారు ప్రభా, నైనా వాళ్ళు ఈ విధంగా బాధలు పడ్డారు ప్రభా, వాళ్ళు ఈ విధంగా నైనా కష్టాలు పాలయ్యారు ప్రభా, మా ఈ కాలంలో అలా కాకుండా సాయం చేయండి ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టాలి. ఎజ్రా తన ప్రజల నిమిత్తం ఏం చేశాడంట? మొరపెడుతున్నాడంట మోకాళ్ళు. దేవుడు వాళ్ళని రక్షించాడా లేదా? పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించి శత్రువుల మీద జయాన్నిచ్చి వారికి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి ఇప్పటికీ కూడా వాళ్ళు బలమైన వారుగా ప్రపంచంలో బలమైన వారుగా జనాంగం ఉన్నారు. దేవునికి స్తోత్రం. విస్తరించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలంటే మనం మోకాళ్ళుని ప్రార్థన చేసి మన పరిస్థితిని ఉన్నదిన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కప్పుకున్నావనుకో వర్ధిల్లం, అది నీ ఇష్టం. ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే దేవుని కనికరం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వున్న ఈ స్థితిలో నుంచి మెరుగైన స్థితికి, మంచి స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు, హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? మోకాల్లోని మొరపెట్టినప్పుడు. ఎజ్రా లాగా అన్నీ ఒప్పుకున్నప్పుడు. ఒప్పుకోవాలి, తప్పించుకోకూడదు. అన్నీ ఒప్పుకోవాలి, అన్ని పాపాలు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఆయనకు తెలియని పాపాలు నువ్వు ఏమన్నా దాస్తే ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? అన్నీ తెలుసు ఆయనకు. హల్లెలూయా. మన జీవితాన్ని ప్రారంభించి ముగించి మన చేతికి ఇచ్చినాడు. ఆయన ప్రారంభించి ముగించిన జీవితాన్ని మనం స్టార్ట్ చేయాలి, మనం కొనసాగించాలి. అటు ఇటు పోయినాం అనుకో, కుడికి కానీ ఎడమకు కానీ, ఆయన ఉగ్రతకు లోనవుతాం, కనికరం పొందలేం. లేదు, ఆయన చూపించిన మార్గంలోనే తిన్నగా నడిచామనుకో, దేవుని కృపను పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. ఇంకొకటి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమున, ఆమేన్, హల్లెలూయా. మన మోకాళ్ళు వంగాల ఆయన నామములో. నేను వంగలేను అంటే నీ కర్మ, ఏం చేయలేము. వంగినవా బాగుపడతావు, ఒప్పుకున్నావా తప్పింపబడతావు రానున్న ఉగ్రత నుండి. దేవుని కృపకు, కనికరానికి నువ్వు పాత్రుడవవుతావు, పాత్రురాలవవుతావు. హల్లెలూయా.
దేవుని వాక్యం ఏం చెప్తుంది? భూమి మీద కానీ భూమి క్రింద ఉన్నవారి ప్రతి వాని మోకాలు వంగాల్సిందే యేసు నామములో. ఎవ్రీ నీ షల్ బౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసు క్రీస్తు నామములో ప్రతి వాని మోకాలు వంగాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. నీ మోకాలు వంగుతుందా? వంగట్లేదా? హల్లెలూయా. వంగితే దేవునికి స్తోత్రం, రక్షింపబడ్డావు. వంగకపోతే శిక్షింపబడతావు. రెండు నీ చేతిలో ఉన్నాయి. అపోస్తల కార్యం 7:60. ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ ఫోర్స్ యూ. నిన్ను నేను బలవంతంగా మోకాల్లో ఉంచాలి, ప్రార్థన చేయాలని కర్ర పట్టుకొని నేను చెప్పలేను భక్తిని. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఎవరు? స్టీఫెన్. చనిపోతాడు, ఇంకా కొద్ది సమయంలో చనిపోతాడు. మనకు అన్ని బాగానే ఉన్నాయి, మనమంతా బాగానే ఉన్నాం. వయసులో ఏం తక్కువ చెప్పుకోమే, నాదెంత చిన్నదే అంటాం. కానీ మోకాళ్ళ కాడికి వచ్చేకాడికి ఏడ వంగుతలేమ్మా ఈ సమయంలో. ఇంతకీ ఎంత వదినా నీ వయసు? నాకెంత ఉంది వయసు? ఒప్పుకో మళ్ళీ. కానీ మోకాళ్ళ వంగమన్నప్పుడు మాత్రం వయసు గుర్తొస్తుంది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, స్టెఫన్ అంట బాగా రాళ్లతో కొట్టినారు, రక్తం అంతా కారిపోతా ఉంది, శరీరం అంతా. ఇంకా కొద్ది నిమిషాల్లో చనిపోతాడంట. ఏం చేశాడు? మోకాల్లోని, ప్రభువా ఈ పాపము వీరి మీద పడకుండా సహాయం చేయండి. చూడండి ఎంత గొప్ప ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. అందుకే స్టెఫను ప్రార్థించిన రీతిగా వాళ్ళందరినీ దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాళ్ళందరూ రక్షణలో ఉన్నారు, ఆ ప్రాంతాలన్నీ, ఆ దేశాలన్నీ. హల్లెలూయా, స్తోత్రం. మోకాళ్ళ ప్రార్థన ఎంత బలమైందో చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఒకవేళ నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, నీకు ఇచ్చే అభయం. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను. చేతులు ఎత్తలేకపోతున్నావా? బలపరుచుకో. మోకాళ్ళు తొట్టిల్లిపోతున్నాయా? దృఢపరుచుకో. హల్లెలూయా. అంటే మనము మానసికంగా సిద్ధపడాలి అని అర్థం. ఏదో తిని బలం తెచ్చుకోమని కాదు. చేతుల బలానికి ఒక బూస్టో, ఒక న్యూట్రియంట్ డ్రింకో, ఇంకా మోకాళ్ళకు గుజ్జు రావడానికి ఇంకా ఏవో ఉన్నాయి మందులు, అవి కాదు ఇక్కడ అనేది. నీవుగా మానసికంగా నీ చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయటానికి నువ్వు బలం తెచ్చుకో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. ఇంకేం చేయాలంట? ఇది ముగింపు. ఇంకా అదే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 23వ వచనం చూడండి. 45:23. ఎందుకు మోకాళ్ళు ఉంచాలి? నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వాని మోకాలు, నా ఎదుట ప్రతి మోకాలు వంగునని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాట. సో ఆయన చెప్పినట్లు మనం చేస్తే ఆయనకు ఇష్టలం అవుతాం. మనం ఆయనకి ఇష్టలమైతే ఆయన మనం అడిగిందంతా ఇస్తాడు. సో మోకాళ్ళ ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకో, మోకరించండి అందరు. ఇప్పుడు కరెక్ట్గా ఎంతమంది మోకరిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నాకు లైవ్ ఉంది కాబట్టి నేను నిలబడ్డా. ఓ స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. yes Jesus, thank you Lord. ఓ యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా. అమ్మా ప్రార్థన, నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అవసరం లేదు, నేను జస్ట్ ఊరికి అట్లా అన్నా. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎస్ మేజర్. నిన్ను పోల్
నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. మోకరించి చెబుదాం ఈ మాట. చాలా శక్తివంతమైన మాట ఈ మాట. ఏం ఆలోచించవద్దు, అటు ఇటు చూడద్దు, పంపుతా తొందరగా. దేవుని ఒక్కసారి దేవుడిని అడుగు, తప్పకుండా దేవుడు నీ కోరికను తీరుస్తున్నాడు. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిన్ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, ఈశువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిన్ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, ఈశువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిన్ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిన్ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, మీ బంగారు పాదముల కొందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తాం అయ్యా. ఎంత శక్తిమంతుడవు, ఎంత బలవంతుడవు, ఎంత సంతోషమయ్యా మీ సన్నిధిలో. మీ మాటలు ఎంత బలమైనవి ప్రభువా. మా జీవితాలకు సేద తీర్చే మీ మాటలు, తృప్తిపరిచే మీ మాటలు, బలపరిచే మీ మాటలు, ధైర్యపరిచే మీ మాటలు మేము ఇంతవరకునైనా ధ్యానం చేసుకున్నాం. మీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, మీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ కనికరించి మీ కృపను మాయడలా చూపెట్టి మీరు మాతో ఉండి మమ్మలను బలపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్తున్నాను, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నాయనా, సంపూర్ణంగా ఏది కొరత లేకుండా, కొదువ లేకుండా సంపూర్ణమైన మీ ఆశీర్వాదముల చేత బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మిమ్ము నమ్మిన బిడ్డలు అన్నిటికీ ప్రభా సిగ్గును అందరని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, మంచి జీవితాన్ని నాయనా, మంచి పరిశుద్ధమైన జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని, విమోచింపబడిన జీవితాన్ని బిడ్డలకు దయచేసి సంపూర్ణంగా మీ ఆశీర్వాదముల దీవెనతో కనికరించి అనుగ్రహించి వారికి ఏది అవసరత ఉందో వాటిని అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరంగా వీరిని ఆశీర్వదించి దీవించమని, వారి బిడ్డలను, వారి నాయన కుటుంబ యజమానులను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, పరిచర్య నాటికి అభివృద్ధి పరచమని, నన్ను నువ్వు నాకు ఇచ్చిన సేవకురాలని, పిల్లలను వాడుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మా నాయన మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం దయచేసినందుకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఇక్కడున్న మా అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, నేటి వరకు మీరు చూపిన మేళ్లను బట్టి, చూపిన కృపను బట్టి, చేసిన మేళ్లను బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మోకాల్లోని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ అద్భుతకరమైన కార్యములు జరిపించమని, ఈ పరిచర్యకు నాయనా వారు త్యాగపూరితంగా చెయ్యి చాపిస్తున్న బిడ్డలందరినీ నాయనా మీరు కనికరించి దీవించి ఆశీర్వదించమని, ఆత్మీయంగా బలపరచుమని, వారి కుటుంబాల్లో మీ సంతోషాన్ని అన్ని వేళలా పొందే కృపను దయచేయమని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొందుకొని మా తండ్రి.
దేవుని బిడ్డలందరం ఆమేన్ చెబుదాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ జీసస్.